హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ క్రాఫ్ట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక సూపర్ సింపుల్ హెల్దీ మరియు టేస్టీ రెసిపీ చేద్దాం. అదే పుదీనా రైస్. పుదీనా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి మరియు వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి మనం తెలుసుకుందాం. ముందుగా రైస్ని కుక్ చేసుకోవాలండి. నేను 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు కుక్ చేసిన రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక బంచ్ పుదీనా, కొత్తిమీర, మిర్చి మరియు సాల్ట్ సరిపడా యాడ్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక ఆనియన్, పొటాటో మరియు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుంటున్నానండి. ముందుగా ఒక కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత అందులోకి పల్లీలు, పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు మరియు జీడిపప్పు వేసి వేయించండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు మరియు తరిగిన ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకుందాం. క్యారెట్, పొటాటో మరియు ఆనియన్ని ఈ ముక్కలు అన్ని మెత్తగా ఉడికేంత వరకు వేయించాలండి. పసుపు చిటికెడు యాడ్ చేసుకోండి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ప్రిపేర్ చేసిన పుదీనా పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు పుదీనా మిక్చర్ని కుక్ చేసిన రైస్లో యాడ్ చేసి బాగా కలపండి. పుదీనా మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన ఇమ్యూనిటీని పెంచుతుంది మరియు హెడేక్ నుండి కూడా మనకి రిలీఫ్ వస్తుందండి. మీరు కనుక పుదీనాని మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారండి. ఇప్పుడు మన టేస్టీ పుదీనా రైస్ రెడీ. దీన్ని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.